హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్కి సంబంధించి, అలాగే డెత్, మ్యారేజ్ గ్రౌండ్స్కి సంబంధించి, డివోర్స్ కేసెస్కి సంబంధించి, రాంగ్లీ మ్యాప్డ్కి సంబంధించి ఎలా డిలీట్ చేసుకోవాలనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. మొదటగా డెత్ కేసెస్కి సంబంధించి కానీ, రాంగ్లీ మ్యాప్డ్ కానీ, మ్యారేజ్ డివోర్స్కి సంబంధించి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఎలా డిలీట్ చేసుకోవాలనేది ఈ కాన్సెప్ట్ ఫస్ట్ చూద్దాం. తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి స్ప్లిట్ ఏదైతుందో ఆ స్ప్లిట్కి సంబంధించి ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ముందుగా మీరేం చేయాలనే విషయాలు వీడియోలో మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది జరుగుతుంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు, మనం ప్రీవియస్గా వీడియోస్ కూడా చెప్పుకున్నాం. ఆ వీడియోస్ చేసినప్పుడు మనం చెప్పుకున్నాం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఈ 4 ఆప్షన్స్ సంబంధించి ఏవైతే డెత్ కేసెస్, రాంగ్లీ మ్యాప్డ్, మ్యారేజ్, డివోర్స్ కేసెస్ సంబంధించి ఆప్షన్స్ అన్ని ప్రొవైడ్ చేయబడ్డాయి. ఇవి ఎలా చేయాలనేది ముందు ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా డెత్ కేసెస్ సంబంధించి మనం ఏదైతే హౌస్ హోల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం, హౌస్ హోల్డ్లో అదే మీ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయి ఉంటే ఆ పర్సన్ సంబంధించి సర్వే స్టార్ట్ చేసినప్పుడు హౌస్ హోల్డ్ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదని ఆప్షన్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయినప్పుడు మనం ఎస్ నో, ఒకవేళ ఎస్ అయితే అప్లికేషన్ అనేది మిగిలిన పేజ్ అంతా ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మీరు డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. లేదు అని పెట్టుకుంటే మాత్రం మీకు ఒక 4 ఆప్షన్స్ వస్తాయండి. ఆ 4 ఆప్షన్స్లో డెత్ కేసు కనిపిస్తుంది, రాంగ్లీ మ్యాప్ కనిపిస్తుంది, మ్యారేజ్, డివోర్స్, ఈ 4 కేసెస్ మీకు కనిపిస్తాయి. అక్కడ ఏవైతే డెత్ కేసెస్ అని మీరు పెడదాం అనుకున్నారో డెత్ కేసు అని పెట్టగానే అక్కడ ఏమవుతుందంటే సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. డాక్యుమెంట్స్ వచ్చేటప్పుడు డెత్ సర్టిఫికేట్ అనేది అడుగుతుంది. లేదు అనుకుంటే నో అని పెడతారు. పెట్టిన తర్వాత ఎవరైతే సర్వే చేస్తున్నారో ఆ సర్వేయర్కి సంబంధించి ఓటీపీ లేదా ఫేషియల్ అథెంటికేషన్ లేదా బయోమెట్రిక్ వేసి ఈ సర్వే అనేది పూర్తి చేస్తారు. అక్కడతో డెత్ కేసు సంబంధించి అప్లికేషన్ పూర్తి అయిపోతుంది. అక్కడ కంప్లీటెడ్ అని పైన రావడం జరుగుతుంది. డేటా సక్సెస్ఫుల్ అని వచ్చి మీకు సంబంధించి ఎవరైతే డెత్ అని మీరు ఇవ్వబడ్డారో ఆ ఇవ్వబడిన వ్యక్తికి సంబంధించి డేటా అనేది పూర్తయిపోతుంది. ఒకటి గుర్తుంచుకోండి, ఇమ్మీడియట్గా ఆ సర్వేలో పేరు అనేది డిలీట్ కాదు, జస్ట్ అప్డేట్ అవుతుంది. సేమ్ రాంగ్లీ మ్యాప్డ్ కూడా అంతేనండి. అక్కడ ఎవరైతే పర్సన్ మీకు సంబంధించి కాని వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించి మీరు డిలీట్ చేద్దాం అనుకుంటే ఒకసారి గుర్తుంచుకోవాలి, మీకు సంబంధించిన వ్యక్తి ఆధార్ నెంబర్ అయినా, మీకు సంబంధించిన వ్యక్తి ఆధార్ అయి ఉండొచ్చు, పేరు కూడా తప్పు అయి ఉండి మీరు తప్పుగా మీది కాదని మీరు డిలీట్ కానీ రాంగ్గా మ్యాప్ అయిపోయి డిలీట్ చేసుకుంటే మళ్ళీ మీ ఫ్యామిలీలో యాడ్ చేయడం చాలా కష్టం. సో కాబట్టి క్లియర్గా వన్స్ చెక్ చేసుకొని మీది కాదని నిర్ధారించుకున్న తర్వాత రాంగ్లీ మ్యాప్డ్ సేమ్ అగైన్ అతని పేరు మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ డీటెయిల్స్ అనేవి మీవా కాదా, హౌస్ హోల్డ్లో కరెక్ట్గా ఉన్నారా లేదని అడుగుతుంది. ఎస్ఆర్ నో అని మనం క్లిక్ చేసుకుంటే 4 ఆప్షన్స్ వస్తాయి. 4 ఆప్షన్స్లో రాంగ్లీ మ్యాప్డ్ సెలెక్ట్ చేసుకుంటే రాంగ్లీ మ్యాప్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డీటెయిల్స్ ఏమైనా ఉంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు. లేదనుకుంటే సర్వేయర్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గర సర్వే చేయడానికి వచ్చిన వ్యక్తి ఈక్వేసి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత డేటా అనేది సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్ అయిపోతుంది, అక్కడికి అయిపోతుంది. ఇకపోతే మ్యారేజ్కి, డివోర్స్కి కంప్లీట్గా అప్లికేషన్ అంతా ఓపెన్ అవుతుందండి. వాళ్ళకి సంబంధించి ఫోన్ నెంబర్ డీటెయిల్స్, ఫాదర్ డీటెయిల్స్, హస్బెండ్ ఉంటే హస్బెండ్ డీటెయిల్స్, సో మన క్యాస్ట్ ఏంటి, రిలీజన్ ఏంటి, ఏం చదువుకున్నారు, ఫ్యామిలీ ఇన్కమ్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నేను చెప్పిన ఈ 4కి సంబంధించి కూడా ఇమ్మీడియట్లీ యాక్షన్లో మీకు డిలేషన్ అనేది కనిపించదండి. ఎప్పుడైతే ఈ సర్వే అనేది పూర్తి అయిపోతుందో, పూర్తి అయిపోయిన తర్వాత డేటా అంతా సింక్రనైజ్ చేసినప్పుడు ఈ ఏవైతే రిఫ్లెక్షన్స్ ఉన్నాయో రిఫ్లెక్షన్స్ అనేవి మీకు కనిపిస్తాయి. డెత్ అయితే డెత్ పర్సన్ క్లియర్ అయిపోవడం, ఐదర్ క్లియర్ అయిపోతారు, డెత్ పర్సన్ క్లియర్ అయిపోతారు, లేదా మార్క్ చేయబడతారు, రాంగ్లీ మ్యాప్ డిలీట్ అయిపోతారు. మ్యారేజ్కి సంబంధించి, డివోర్స్ సంబంధించి కూడా వాళ్ళని ఏం చేస్తారంటే మ్యారేజ్కి సంబంధించి అయితే వాళ్ళ అత్తమామ వాళ్ళకి సంబంధించి ఏదైతే డేటా ఉందో ఆ డేటాలో షిఫ్ట్ చేయడం. డివోర్స్కి సంబంధించి కొంచెం క్లారిటీ అనేది రావాల్సి ఉంటుంది. దానికి బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు కానీ ఎక్కడి నుంచి ఎక్కడ షిఫ్ట్ చేయాలనేది అక్కడ లేదు కాబట్టి దానికి చిన్న కన్క్లూజన్ అయితే ఉండాలి. ఆ కన్క్లూజన్ వచ్చినప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. ఈ రకంగా మీకు సంబంధించిన హౌస్ హోల్డ్స్లో నేను చెప్పిన ఈ పారామీటర్స్ ఎవరైనా ఉంటే మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఈ స్క్రీన్స్ కూడా నేను మీకు స్క్రీన్లో చూపిస్తాను, ఒకసారి చూడొచ్చు. ఈ రాంగ్లీ మ్యాప్డ్ విషయానికి వచ్చేటప్పటికి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో రాంగ్లీ మ్యాప్డ్కి సంబంధించి మాత్రం మీకు సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండి మీరు కావాలని మాత్రం డిలీట్ చేసుకుంటే రేపొద్దున మళ్ళీ అతన్ని మీ ఫ్యామిలీలో ప్రతిదీ దీన్ని ఆర్టీజీఎస్ బేస్ చేసుకొని రాబోతున్నాయి కాబట్టి రేపు మళ్ళీ ఏదైనా హెల్త్ కార్డుకి సంబంధించి కానీ లేదంటే ఇతర ఏదైనా మీకు మళ్ళీ పొందాలనుకుంటే అతను యాడ్ చేయడం అంటే చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఆచితూచి ఆలోచించుకొని మీది కాకపోతే మాత్రం డిలీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ సంబంధించి మనం వివరాలు తెలుసుకుందాం. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ సంబంధించి మనకి కొన్ని రకాల సర్వీసెస్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. ఏ సర్వీసులు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని నేను మీకు ప్రీవియస్గా మన ఛానల్లో వీడియో చేసి పెట్టాము. అవన్నీ కూడా మీరు స్క్రీన్లో చూడవచ్చు. ప్రస్తుతానికి ఏవైతే అందుబాటులో ఉన్నాయో ఆ అందుబాటులో అన్నీ కూడా మీకు స్క్రీన్లో కనిపిస్తే ఒకసారి పాస్ చేసి చదువుకోవచ్చు. ఆ రకంగా ఏవైనా మీకు ఉపయోగపడి ఉంటే మీరు చేసుకోవచ్చు. ఇకపోతే ఈ స్ప్లిట్కి సంబంధించి త్వరలోనే రాబోతుందని చెప్పేసి, అంటే త్వరలో అంటే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది పూర్తి అయిపోయిన తర్వాత ఈ స్ప్లిట్కి సంబంధించి ఆప్షన్ అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది వచ్చినప్పుడు మీరు కంగారు పడి చేసుకునే కన్నా కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి. ఆ టిప్స్ మీరు ఏం చేయాలనేది నేను చెప్తాను. చాలామంది
మ్యారేజ్ అయినప్పటికి కూడా హస్బెండ్ ఒక హౌస్ హోల్డ్లో ఉంటున్నారు, ఐ మీన్ తల్లిదండ్రులతో ఉంటున్నారు. భార్య విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళ తల్లిదండ్రుల్లోనే ఉంటుంది కాబట్టి రైస్ కార్డులో కలిసి ఉన్నప్పటికి కూడా హౌస్ హోల్డ్స్లో సపరేట్గా ఉన్నారు కాబట్టి ముందుగా అది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడానికి దానికి సంబంధించిన లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు కలిసి ఉన్నారా లేదా, మీ పిల్లలతో పాటు కలిసి ఉన్నారా లేదా అనే విషయాన్ని మీరు క్లియర్గా చూసుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటేనే, పెయిర్ అనేది ఉంటేనే మీరు రేపు సపరేషన్ అనేది చేసుకోవడానికి అవుతుంది. మన లైక్ రైస్ కార్డ్ లాగే అటు ఇద్దరు ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి, ఇటు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి. అలా ఉంటేనే మాత్రం హౌస్ హోల్డ్కి సంబంధించి స్ప్లిట్ అనేది తీసుకుంటుంది. ప్రీవియస్గా మనం చేసినప్పుడు ఆ కంపల్సరీ మ్యాండేటరీస్ పెట్టారు కాబట్టి ముందుగానే మీరు ఎవరైతే రేపటి రోజు, ఎందుకంటే ఎవరో ప్రాబ్లం వచ్చిన వాళ్ళే చేసుకోవడం కాదు, అందరూ ఆప్షన్ ఇచ్చినప్పుడు చేసుకుంటే రేపటి రోజు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అటు మీ తల్లిదండ్రులకు కానీ మీకు కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాబట్టి ముందుగా ఇది క్లియర్గా ఉందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి లింక్ నేను ఎన్బిఎం స్కీమ్ ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్లో మీరు చూసుకుంటే కొత్తగా అప్డేట్ అయింది వెర్షన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. క్లియర్గా చూసుకొని మీకు తెలిసిపోతుంది. ఈ రకంగా ముందు ఒకవేళ వేరుగా ఉన్నారనుకోండి, మ్యారేజ్ గ్రౌండ్స్లో మీ ఎవరైతే ఈవిడ ఉన్నారో ఈవిని తీసుకొచ్చి మీ ఫ్యామిలీలో ముందుగా యాడ్ చేసుకొని ఉంచుకోండి. ఉంచుకున్నప్పుడు ఆప్షన్ ఇచ్చినప్పుడు సపరేట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఓకేనండి. దీనికి సంబంధించి మనం సపరేషన్ అవ్వాలి అనుకుంటే డాక్యుమెంట్స్ ఏం కావాలంటే సపరేట్ రైస్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉండొచ్చు, లేదంటే మ్యారేజ్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ ఉండొచ్చు. మీరు మీ ఫ్యామిలీ అని చెప్పి చూపించి ఏ డాక్యుమెంట్ అయినా సరే మీకు ఉండొచ్చు. తర్వాత క్రైటీరియా వచ్చేటప్పటికి మీరు ఖచ్చితంగా ఒకే హౌస్ హోల్డ్లో ఒకే డోర్ నెంబర్లో కాకుండా డిఫరెంట్ డోర్ నెంబర్స్లో మీరు ఉండాలి. వేరు ఇంట్లోనే అయి ఉండాలి. దానికి సంబంధించి వెరిఫికేషన్ అనేది ఉంటుంది. వెరిఫికేషన్లో మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ అని మీరు ప్రాపర్గా ఇవ్వగలిగితేనే ఈ ఏదైతే హౌస్ హోల్డ్ డేటా ఉందో స్ప్లిట్టింగ్ దాంట్లో మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆటంకం లేకుండా మీరు చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఈ హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ సంబంధించి డాక్యుమెంట్స్ మీరు మీ ఫ్యామిలీ అని చూపించుకోవడానికి బేసిక్గా బీపీఎల్ కార్డ్స్ సరిపోతాయి. లేదనుకుంటే మీరైనా చూపించుకోవడానికి మీ ఏవైనా ఇతర డాక్యుమెంట్లు ఏమైనా ఉంటే అవి కూడా మీరు చూపించుకుంటారు. ఈ డాక్యుమెంట్స్ ఉండాలి. వేరు హౌస్ హోల్డ్స్ కంపల్సరీ వేరు డిఫరెంట్ డోర్ నేమ్స్ అనేవి ఉండాలి. వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. మీకు సంబంధించి ఎవరైతే యాడ్ చేయాలో వీళ్ళందరినీ ఖచ్చితంగా యాడ్ చేసుకొని మీ డేటాని చెక్ చేసుకొని పిల్లలు వాళ్ళు క్లియర్గా ఉన్నారో లేదు చూసుకుంటే ఎప్పుడైతే మనకు ఆప్షన్ ఇచ్చారో ఆప్షన్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా మీరు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనండి. ప్రస్తుతానికి ఆప్షన్ ఇవ్వబోతున్నారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అవ్వాలి. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అయిన తర్వాత దీనికి ఇది ఒక కొలిక్ రావాలి. కొలిక్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇచ్చే ఆలోచనలో అయితే గవర్నమెంట్ ఉంది. ప్రస్తుతానికి ఉన్న వివరాలు కూడా నేను మీకు స్క్రీన్లో వేస్తున్నాను. అవి కూడా మీరు చూడొచ్చు. ఒకవేళ దీనికన్నా ముందే కానీ ఇస్తే ఆ అప్డేట్ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. నేను ఎప్పుడో ఇచ్చేదానికి ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే ఈ టెక్నికల్ ఇష్యూస్కి సంబంధించి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మ్యారేజ్ గ్రౌండ్స్లో యాడ్ చేయడానికి ఇలాంటి విషయాలన్నింటిలో కూడా జోనల్ లెవెల్లో కానీ లేదంటే ఎంపీడీ లెవెల్లో కానీ అప్రూవల్స్ అన్ని ఇవ్వాలన్నమాట. అప్రూవల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మర్జ్ అయిన తర్వాత మీరు సపరేషన్ చేసుకోవడానికి అవుతుంది. కాబట్టి ముందుగా మీరు యాడ్ చేసుకుంటారని చెప్పేసి కొంచెం అవేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.